వెరీ గుడ్ వెరీ గుడ్. సో వాళ్ళ లవ్కి గులామైపోయి నువ్వు చేస్తున్న పనికి సలాం కొట్టేసి మారిపోదాం అనుకుంటున్నావు. ఇప్పటిదాకా నీ కథలో వాళ్ళిద్దరి గురించి విన్నాను. ఇప్పుడు కళ్ళారు చూడాలనిపిస్తోంది. ఎక్కడున్నారు వాళ్ళు? వాళ్ళు నా దగ్గర సేఫ్ గా ఉన్నారు సార్. మైసమ్మ, నీ కాంట్రాక్ట్ ఇచ్చింది ఒక ఎస్పీ. వాడి దగ్గర నుంచి వాళ్ళకి ప్రొటెక్షన్ కావాలిగా. ఏం పర్లేదు సార్, నేను చూసుకుంటాను. ఎస్పీ వెనక ఒక ఐజీ ఉంటే ఉండనివ్వండి. ఆ ఐజీ వెనక ఒక డీజీపీ ఉంటే ఓకే సార్. అరే ఆ డీజీపీ వెనక ఒక హోమ్ మినిస్టర్ ఉంటే. ఇక్కడ ఉంది మైసమ్మ సార్. ఆ ఎస్పీ వెనకాల కాబోయే సీఎం ఉంటే. అవునరా, ఆ ఎస్పీ కాంట్రాక్ట్ ఇచ్చింది నేనే. తెలుసు. రైల్వే ట్రాక్ నుంచి హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ అల్లరిగా వెంట పడుతున్నావు అనుకున్నాను. నిజం తెలియక మూర్ఖంగా బిహేవ్ చేశాను. ఐఎమ్ సారీ సీను. ఎవరు నువ్వు? ఏంటిదంతా? అసలు నన్ను ఎందుకు చెప్పాలనుకుంటున్నావు? నీకు నాకు సంబంధం ఏంటి? నా మీద ఏంటి నీకు పగ? చెప్పు. నేను చెప్తానమ్మా. షఫీ, నిన్ను చంపడానికి వచ్చింది తనే కానీ చంపాలన్న నిర్ణయం మాత్రం మైసమ్మది కాదు. మరి కాబోయే సీఎం. అతనికి నాతో ఏంటి ప్రాబ్లం? నువ్వే ఆయనకు ప్రాబ్లం. సీఎంగా గంగా ప్రసాద, ప్రభాకర ఎవరిని నిర్ణయించాలా అని పార్టీ తర్జన భర్జనలో ఉండగా నేను ప్రభాకర్ని కలిశాను. గంగా ప్రసాద్ చేసిన స్కాములు, క్రైములు మొత్తం సాక్ష్యాధారాలతో సహా నా దగ్గర ఉన్నాయి. వీటిని మా ఛానల్లో టెలికాస్ట్ చేస్తే మీరే సీఎం. ఇంకెందుకు ఆలస్యం? టెలికాస్ట్ చేసి. కానీ మీ లూప్ హోల్ కూడా ఒకటి బయటపడింది. ప్రజాసేవ తప్ప వేరే వ్యాపకం లేని వాడిని నాకేం లూప్ హోల్స్ ఉన్నాయిరా? రాజమండ్రి, ముమ్మిడివరం, పార్వతి. నీ డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం నువ్వు పుట్టి పెరిగిన ఊరిల్లే. నేను ఎవరిని కలిసినా ప్రతివాడు నిన్ను పొగడ్డమే. కానీ ఒక పెద్ద ఆయన తనే వచ్చి నన్ను కలిశాడు. నీ గురించి ఎవ్వరికీ తెలియని రహస్యాలన్నీ చెప్పాడు. పార్వతి, నువ్వు జెడ్పీటీసీగా ఉన్నప్పుడు మీ పార్టీలో ఒక సామాన్య కార్యకర్త. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. నీ పర్సనల్ కార్యక్రమాల్లో ఇంకా బాగా ఇంట్రెస్ట్గా పాల్గొనేది. దాని ఫలితం నీ కారణంగా ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. నీ తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం ఆమెను చంపేశావు. అక్కడితో కథ ముగిసిందనుకున్నావు. అసలు కథ అక్కడే స్టార్ట్ అయింది. నీ పాపం పెరిగి ఇప్పుడు ఆ పాపకు 20 సంవత్సరాలు. ఎప్పుడురా నువ్వు వాడి బొక్కలు వీడి బొక్కలు వెతకడం మంచి ప్రొఫెషన్ రానిది. కష్టపడి నిచ్చెనెక్కొస్తే వైకుంఠపాళిలో పాముల మింగేయడమేనా? కాలుతుంది ఇక్కడ. దీనికి బేరం ఎంతో చెప్పు. ఎంత కావాలి? డబ్బులో ఏముంది సార్? సీఎం మీరే కావాలి, కానీ మీ రిమోట్ నేనవ్వాలి. పవర్ మీది, ప్లే నాది. వస్తా. హలో ఎస్పీ, నీకు డీజీపీ అవ్వాలనుందా? షఫీ, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. ఇప్పుడు తెలిసిందా ఆ పిల్ల చావు నాకెంత అవసరమో అర్థమైందా? ఓ వెళ్ళి ఆ అమ్మాయిని చంపేయ్. పదవి కోసం కూతురుని కూడా చంపుకుంటావా? కూతురేంట్రా? నా ఆత్మను సీఎం చేస్తానని చెప్పు. గొంతు నొక్కేసుకుని చచ్చిపోతా. పవర్ అంటే అదిరా, పిచ్చి గులా వ్యసనం. రే వెళ్ళి చంపే. ఈ మైసమ్మ పనిచేయడు. మైసమ్మ కాకపోతే ఏ బోడమ్మో బొక్కమ్మో వాళ్ళు చావడం గ్యారంటీ. బోడమ్మ బొక్కమ్మ జేజమ్మో ఈ మైసమ్మ దాటి ఎవడో వెళ్ళాడు. చేతనైతే నువ్వు నన్ను చంపాయి. బయట పబ్లిక్ మీడియా లేకపోతే పిట్టను కాల్చినట్టు కాల్ చేసేవాడిరా. నువ్వు నా మనిషివిరా, నిన్నెందుకు చంపుతాను? అయితే వాళ్ళని వదిలే. ఆడిని వదిలే ప్రసక్తి లేదు. అయితే నేను చంపే. నిన్ను చంపను. వాళ్ళని వదిలే. ఆడిని వదలను. ఏం చేస్తావు? నిన్ను చంపేస్తా. ఎలా చంపుతావురా? కత్తాగన్నా? ఒరే పిచ్చోడా, ఈ కత్తి, గన్ను, బాంబు, బుల్లెట్లు ఇవన్నిటిని ఒక మనిషి రూపం చేస్తే వాడి పేరేరా ప్రభాకర్. చావు కన్నా డేంజరస్. వీడు నన్ను చంపడానికి ట్రై చేశాడు. రే, నీది రౌడీ బ్రెయిన్ అయితే నాది పొలిటికల్ బ్రెయిన్. నువ్వుండగా వాళ్ళని ఏమీ చేయలేనని అర్థమైంది. అందుకే ఇలా లాక్ చేశాను. నన్ను లాక్ చేసావు. వాడిట్టరాడు వంకర్ టింకర్గా వస్తాడు. నిన్ను పుడుకోబెట్టడం ఖాయం. తీసుకెళ్ళండి. రే.
నీలాంటి తండ్రి నాకు కొద్దు. నీ ప్రేమ నాకు చాలు. చూడు బంగారం, నీకు బాబోద్దేమో, నాకు మాంగారు కావాలి. మంచి చెడు చెప్పడానికి చెడ్డోడైనా ఇంటికి ఒక పెద్దోడు కావాలి. అవన్నీ అవసరమా? మన అనవసరం అనుకున్నా మీ బాబుకి నేను చంపడం అవసరం. వదలడు. అలా అని చెప్పి మనం మాంగారిని చంపుకునేది చెడ్డోళం కాదు. అయినా నువ్వు వద్దనుకుంటుంది మీ డాడ్ని కాదు, వాడిలో ఉన్న బ్యాడ్ని. అవునా? నేను ప్రేమించానన్న మాటే గానీ ఇప్పుడు దాకా నీకు గిఫ్ట్ కూడా ఇవ్వలేదు కదూ. ఇస్తా. మీ బాబు బ్రెయిన్ లో కట్ అయిపోయిన బ్లడ్ రిలేషన్ వైర్ ని అతికించి లైఫ్ టైం నీకోసమే బతికేలాగా మార్చి మీ డాడీని గిఫ్ట్ గా ఇస్తా. ఓకేనా? నన్ను నమ్ము. అబ్బా అమ్మ నీ హగ్గు ఏ ఉంది దీని పవర్. మావా నీకింక యాసిడ్తో షవరే ఫిక్స్. ప్రభాకర్ కాబోయే ముఖ్యమంత్రి. ధర్మం 4 పాదాల మీద నడుస్తుందని చెప్పడానికి ప్రతిరూపం. కానీ వాస్తవ కోణం మహాత్ముడి ముసుగేసుకున్న పాపాత్ముడు. జనం కోసమే తన జీవితం అంకితమని చెప్పుకునే ప్రభాకర్ కి పెళ్లి కాకుండానే పెళ్లిడికొచ్చిన కూతురు. హలో రే వైచానడా, నేను కాబోయే సీఎం ప్రభాకర్ మాట్లాడుతున్నాను. సార్, ఆ ప్రోగ్రామ్ ఆపేయ్. ఏ ప్రోగ్రామ్ సార్? లైవ్ వస్తుంది కదా, అది ఆపేయ్. మాంసాహార ప్రియులు ఎక్కువైన కారణంగా కోళ్లు మేకలతో పాటు పంది మాంసానికి కూడా గిరాకీ ఎక్కువైంది. ఇప్పుడు పందుల పెంపకంలోని లాభ నష్టాల గురించి సవివరంగా తెలుసుకుందాం. సార్, మీకు తెలుసు మా ఛానల్ ప్రజల శ్రేయస్ కోరుకునే ఛానల్ అని. ఇలాంటి విషయాలు ప్రజలకు తెలిస్తే మంచిదని. ఏంట్రా ప్రజలకు మంచిది? నా పర్సనల్ లైఫ్ ప్రజలకు అవసరమా? సార్, 1 సంవత్సర కాలంలోనే ప్రభాకర్ పార్వతికి బాగా దగ్గరయ్యాడు. సాధారణంగా వేసవి కాలంలో ఆడపందిని కలవడానికి మగపంది తెగ ఉపలాట పడుతుంది. రే, దాన్ని నేను కలవలేదురా. ఫలితంగా ఇద్దరికి ముద్దులులికే ఒక పాప. ఒక కాన్పులో ఒక పంది పుట్టవచ్చు, 4 పందులు పుట్టవచ్చు. ఆడపంది అదృష్టం బాగుంటే ఒకే కాన్పులో ఏకకాలంలో 10 పందులు పుట్టవచ్చు. అది నాకు పుట్టలేదు. పందుల పెంపకానికి పందులకి మీకు సంబంధం ఏంటి? పందేంటి అంటే ఇప్పుడు మా ఛానల్ వచ్చేది పందుల ప్రోగ్రామ్ సార్. నువ్వు 1 నిమిషం ఆగు, నేను తర్వాత మాట్లాడతాను. శ్రేష్టమైన పందివారు రేటు 80 రూపాయల నుంచి 120 రూపాయల వరకు పలుకుతుంది. రేయ్, ఏమైంది సార్? ఇక్కడ ఈ ప్రోగ్రామ్ వస్తుంది, నా చేంబర్ లో వేరే వస్తుంది ఏంట్రా? ఒక అతను మీ గురించి మంచి యాడ్ తీసిస్తే ఆ డివిడి నేనే పెట్టాను సార్. ఎవడు ఏం తెచ్చిస్తే అది పెట్టేస్తావరా? ఎవడాడు? సో తన లవర్ నువ్వేనమాట. ఎంత కావాలి చెప్పు. కొత్తగా ఏదైనా చెప్పు. రే, నీకేమన్నా పిచ్చా? మొదట్లో నీ కూతురు అలాగే అనుకుంది, తర్వాత తెలిసినది నాకు కాన్ఫిడెన్స్ అని. ముందు నీకే తెలుసులే. మళ్ళీ కూతురు కాకరకాయ అన్నావో, అది నాకు వద్దురా. తను మాత్రం నేను చూసిన వెంటనే ఐ లవ్ యూ నానా అని సంకెక్కుతుంది అనుకుంటున్నావా? తను కూడా నేను వద్దనుకుంటుంది. అయితే మధ్యలో నీకెందుకు గులా? మీరిద్దరు డిసైడ్ అయిపోతే సరిపోద్దా? రేపు పొద్దున బండి చిన్నికి ఎవరు సమాధానం చెప్తారు? బన్నీ చిన్ని వాళ్ళెవరు? మాకు పుట్టబోయే పిల్లలు. అంటే నువ్వు ఆడించాల్సిన మనవడు మనవరాలు బన్నీ చిన్ని. ఏంటే ఇప్పుడు మేము బయటికి వెళ్తే వాళ్ళని స్కూల్కి తీసుకుని వెళ్ళాలా? మేము బిజీగా ఉంటే వాళ్ళని బాత్రూమ్ తీసుకుని వెళ్ళాలా? ఇవన్నీ ఎవరు చేస్తారు? గ్రాండ్ పేరెంట్స్. ఎలాగో మమ్మల్ని లేకుండా చేసావు, తాతయ్యవి నువ్వు కూడా లేకపోతే వాళ్ళు ఈ ఫెసిలిటీస్ అని మిస్ అయిపోరు. ఏంట్రా వాగుతున్నావు? చూడు మావా, నువ్వు సైలెంట్గా ఉంటే నేను సైలెంట్గా ఉంటా. అదే నువ్వు వైలెంట్ అయితే నేను అంతకన్నా వైలెంట్ అవుతా. రే రే రే, నేను ఒక ఫోన్ చేస్తే నువ్వు ఈ రూమ్ లో నుంచి బయటకు వెళ్ళరా? అబ్బచా, ఏదో మాంగారు కదా 4 మంచి మాటలు చెప్పి మార్చుకుందాం అంటే వినవే. ఫోన్ అంటే ఫోన్ ఏ మా దగ్గర లేదా? ఫోను ఒక్క ఫోన్ కొట్టానంటే నీ లైఫ్ స్టోరీ ఆల్ ఛానల్స్ లైవ్ టెలికాస్ట్ అయిపోతుంది. ఆ రూట్ వద్దనుకునే కదా ఇంత కష్టపడింది. ఏంట్రా నీ ధైర్యం? అది నా కూతురిని మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయనే కదా? ఇదిగోరా, నాకు పిల్లలు పుట్టే అవకాశమే లేదు, నేను సంసారానికి పనికి రానని భారతదేశంలోని అత్యున్నత ఇన్స్టిట్యూట్ ఎయిమ్స్ ఇచ్చిన సర్టిఫికేట్. ఈ ఒక్క సర్టిఫికేట్ చాలరా నేను తప్పించుకోవడానికి. మావా, నీ దగ్గరికి వచ్చే ముందే నేను ఎలా పొచ్చో పెట్టాలని బుర్రగోకుంటా వచ్చా. నువ్వే నాకు మంచి రూట్ మాపించావు. థ్యాంక్ యూ. రే పిచ్చోడా, ఇది నాకు ఫేవర్ రా. నీకు ఫేవర్ ఉన్న సర్టిఫికేట్ తోనే నీకు ఫీవర్ తెప్పిస్తా. నీ నోట్తోనే నీకు ఒక కూతురుందని చెప్పిస్తా. వస్తాను.